తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రమపడి చదివితేనే కానీ మీకు ర్యాంకులు రావడం కాకుండా ఫలితాలు కూడా అస్సలు దక్కే అవకాశం లేదు. కొత్త విషయాలు నేర్చుకుందాము అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అవకాశము. కొన్ని కొన్ని పోటీ పరీక్షలు రాసిన వాళ్ళకి గేటు ఇలాంటివి ప్రవేశ పరీక్షలు ఉంటాయి కదా! ఆ ప్రవేశ పరీక్షలు రాసిన వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. కానీ దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. విదేశాలు వెళ్ళాలంటే ఈరోజు ప్రయత్నాలు చేసుకోండి. డాక్టర్‌కి సంబంధించి, లాయర్‌కి సంబంధించి, ఇంజినీరింగ్ సంబంధించిన విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయం చదవండి. గణపతికి ఇష్టత కోసము ఎవరైనా పేద ఇద్దరు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయండి. ఆ చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా మీకు తగ్గిపోతాయి. అయితే తదుపరి ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడంతో పాటు ప్రమోషన్స్‌తో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రాజెక్టులు మీ అధికారులు మీకే ఇస్తారు. అయితే పదోన్నతికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ప్రమోషన్స్‌కి మంచి అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఆహ్, అంటే ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ చేయాలన్నా, కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలన్నా ఈరోజు చక్కని అవకాశము. వృధా చేసుకోకండి. తదుపరి వ్యవసాయదారులకు చూసినట్టయితే కొత్త కొత్త ఆహ్, పద్ధతులను కనుక ప్రవేశపెట్టి వ్యవసాయం చేసినట్టయితే మెరుగైన దిగుబడి రావడంతో పాటు లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు అస్సలు ఆ ప్రయత్నం చేయకండి. మీరు భూమాతకు పసుపు, కుంకుమ ఉదయం పూటే ఇచ్చి పూజ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. గోమాతకు ఆహారాన్ని తినిపించండి. ఇది రైతులకు ప్రత్యేకంగా చెప్పదగిన పరిహారము. అయితే ఐటీ రంగం వారికి చూస్తున్నట్టయితే కొత్త కొత్త ప్రాజెక్టులు మీకు దక్కే అవకాశం ఉంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటు ప్రగతిని కూడా అంటే డెవలప్మెంట్ కూడా మీకు మీ ఉన్న రంగంలో కనపడుతోంది. రాజకీయ రంగం వారికి చూసినట్టయితే ప్రజల యొక్క మద్దతు పొందుతారు. మీ యొక్క పథకాలు కానీ, మీ యొక్క థాట్స్ కానీ, మీ యొక్క ప్లాన్స్ కానీ ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రము రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తను, గోప్యతను కూడా పాటించండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్లకు స్థిరాస్తి కొనుగోలు చేయాలన్నా లేదా అమ్మకాలు చేయాలన్నా ఒకంత ఆలోచించి చెయ్యండి. కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించుకోవాలంటే ఈరోజు చక్కని అవకాశము. ఈ రోజును ఉపయోగించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఈ రోజు ఉంటుంది. అంటే బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ గతంలో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి ఈ రోజు తీరిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చూసుకున్నట్టయితే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తప్పకుండా వ్యాయామం చేయండి, యోగా చేయండి. తద్వారా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలతో పాటు మీ యొక్క పారితోషికం కూడా పెరిగే అవకాశం ఈ రోజు కనబడుతోంది. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసి అక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచన. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ నెల అంటే ఈ నెల మొత్తం ప్రత్యేకించి ఈ రోజు చాలా మంచి సమయము. మీరు మీ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక ఈ రోజే ప్రారంభించండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆరాధన చేసుకుని అప్పుడు ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపడతారు. అనుకున్న ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ రోజు పర్మనెంట్ అయ్యి వేతనం పెరిగే అవకాశం కనబడుతోంది. విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైనా ప్రయత్నాలు చేసి ఉంటే కనుక ఈ రోజు సక్సెస్ సాధిస్తారు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక వ్యాపార లావాదేవీలు సజావుగా జరుగుతాయి. కొత్త ప్రాజెక్టుల యొక్క ప్రణాళికలు మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్త కాంట్రాక్టులు కూడా ఈ రోజు మంచి అవకాశము. అగ్రిమెంట్ల మీద సైన్ చేసుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రమే జాగ్రత్త వహించండి. ఆచితూచి వ్యవహారం చేసుకోండి. తదుపరి వ్యవసాయదారులకు చూసినట్టయితే పంటల దిగుబడిలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను అంటే నూతన టెక్నాలజీని కనుక ఉపయోగించి మీరు వ్యవసాయం చేసినట్టయితే పండించినట్టయితే
మంచి రాబడి వచ్చే దాంతో పాటు రేటు కూడా చక్కగా పెరిగే అవకాశం కనబడుతోంది. మీకు అంటే రైతులకు చెప్పదగిన సూచన, ప్రత్యేకంగా రైతులకు చెప్పదగిన సూచన, భూమాతకు పాలు, పసుపు, కుంకుమ ఇచ్చి ఆ తల్లికి కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ఈ నెల అంటే ఈ నెలలో ఈ రోజు ప్రత్యేకమైన కీలకమైన రోజు. ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. మీకున్న స్కిల్స్‌ని గాని లేదా కంపెనీ మారాలన్నా ఈ రోజు నిర్ణయం త్వరగా తీసేసుకోండి. కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ రోజు చక్కని అవకాశము. తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క వ్యూహాలలో విజయవంతాన్ని సాధిస్తారు. ప్రజలలో మంచి మద్దతును పొందుతారు. గౌరవాన్ని కూడా పొందే అవకాశం ఉంది. దుష్ప్రచారాలను అంటే మీ మీద బురద జల్లే వాళ్ళ యొక్క దుష్ప్రచారాలను ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం మీరు తెచ్చుకోవాలి. తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. మీ యొక్క అమ్మకాలు లాభాలు అందిస్తాయి. కొత్త ప్రాజెక్టులు ఏమైనా తీసుకోవాలన్నా, కొత్తగా భూమిని కొనుక్కోవాలన్నా, లేదా కొత్త వెంచర్లు స్టార్ట్ చేయాలన్నా ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది. చిన్న చిన్న సమస్యలు త్వరగా పరిష్కారం అయిపోతాయి. కుటుంబం సంతృప్తితో ఉంటుంది. అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు వహించండి. యోగా చేయడం ద్వారా లేదా ధ్యానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి ఈ రోజు మీకు విశేషమైన గుర్తింపు. మీరు నిరాశపడి ఉంటారేమో ఇన్నాళ్ళు, కానీ ఈ రోజు మీకు ఆశలు చిగురించే రోజు. మీ యొక్క టాలెంట్‌కి గుర్తించి మీ మిమ్మల్ని నమ్మి మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము తెల్లని పువ్వులను ఏదైనా దేవాలయంలో కానీ, అమ్మవారికి గాని సమర్పించి కుంకుమ పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ నెలలో శ్రమతో కూడుకున్న విజయాలను అందుకుంటారు. పోటీ పరీక్షలకు ఎవరైనా సిద్ధమవుతున్నట్టయితే కనుక మంచి అవకాశాలు ఈ రోజు మీకు గోచరిస్తున్నాయి. మీరు చేయదగిన పరిహారము విద్యార్థులకు మాత్రమే. సరస్వతి అమ్మవారికి తెల్లని పువ్వులతో కనుక ఈరోజు ఉదయమే పూజ చేసి దేనికైనా మీరు వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రగతికి అంటే మీ యొక్క గ్రోత్‌కి ఇది చాలా చక్కని అనువైన సమయము. పదోన్నతులు అంటే ప్రమోషన్స్ రావడము, కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశము, శుభవార్తలు వినడము, ప్యాకేజీ పెరగడము, బదిలీలు అయ్యే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు గడిస్తాయి. అయితే వ్యవసాయదారులకు వ్యవసాయం మంచి పంట వస్తుంది. దానికి తగిన రేటు వస్తుంది. పాత రుణాలను తీర్చేసుకుంటారు. రైతులకు చాలా చక్కని అనువైన రోజు అయినప్పటికీ రైతులకు చెప్పదగిన సూచన, ఈ రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి. భూమాతకు, గోమాతకు పూజ చేసుకున్నట్టయితే మీకు వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ముఖ్యమైన ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజల యొక్క మద్దతుతో పాటు కీలకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే కనుక విజయాన్ని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి స్థిరాస్తి వ్యాపారాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది చాలా చక్కని అనువైన రోజు. వృధా చేసుకోకండి. కుటుంబ వాతావరణం చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. సంబంధాలు మంచి బలపడతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన ప్రయత్నం ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వెంటనే పరిష్కారాన్ని తెలుసుకోండి. అయితే కళారంగంలో ఉన్న వారికి కొంచెం ఒకంత నిరాశ కలిగే అవకాశం కనబడుతోంది. మీ ప్రతిభకు గుర్తింపు రాకపోగా చిన్న చిన్న విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు చింతపడకండి, మనోవ్యాకులత పొందకండి. తరువాత మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో ఉదయం పూట
శివ అర్చన చేయించుకోవడం కానీ, శివ అభిషేకం చేయించుకోవడం కానీ చేస్తూ నందీశ్వరుడికి ఏదైనా ఒక పదార్థాన్ని ఆ స్వామికి అర్పించి వచ్చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా కాలభైరవాష్టకాన్ని వినడం కానీ, చదవడం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉంటుంది. మీరు ఆ ప్రయత్నం వదలకండి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రమతో విద్యాభ్యాసం మెరుగుపడుతుంది. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. పదోన్నతులు మెరుగుపడతాయి. మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్యాకేజీ పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. పెద్ద పెద్ద పెట్టుబడుల విషయాల్లో మాత్రము జాగ్రత్త వహించండి. సహకార సంస్థల ద్వారా లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. నీటిపారుదల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ రోజు పరిష్కారానికి వస్తాయి. పంటల యొక్క నాణ్యత మెరుగుపడి మంచి దిగుబడి రావడంతో పాటు రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన, భూమాతకు పూజ చేసి పసుపు కుంకుమతో అభిషేకం చేసినట్టయితే, భూమాతకు అభిషేకం ఏంటి అని అనుకోవచ్చు, పసుపుతో నీళ్లను భూమాతకు వదలండి. కుంకుమ కలిపిన నీళ్లను కూడా భూమాతకు అర్పించండి. ఇదే అభిషేకం అంటే. ఇది రైతులు తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం కనబడుతోంది. మీ యొక్క నైపుణ్యాలు, స్కిల్స్ని కనుక మెరుగుపరుచుకున్నట్టయితే మంచి డెవలప్మెంటు, మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఈ రోజు ఉంది. రాజకీయ నాయకులకు ప్రజల మద్దతును పొందుతారు. ప్రజల్లో గౌరవాన్ని పొందుతారు. కొత్త వ్యూహాలు అంటే కొత్త కొత్త పథకాలు సక్సెస్ అవుతాయి. ప్రతిపక్షాల యొక్క వారు చేసే దుర్భాషలు కానీ, దుష్ప్రచారాన్ని కానీ మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి స్థిరాస్తి కొనుగోలుతో పాటు అమ్మకాలు కూడా మంచి లాభాలు తెచ్చిపెడతాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవైనా పెట్టాలన్నా, కొత్త అంటే రియల్ ఎస్టేట్ పేర్లు మార్చాలన్నా, కొత్త రియల్ ఎస్టేట్ ఇంకొక బ్రాంచ్ని ఓపెన్ చేయాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బ్రదర్స్లో కానీ, సిస్టర్స్లో కానీ అనుబంధాలు బలపడతాయి. చిన్న చిన్న వివాదాలు ఉంటే కనుక గతంలో అవి తొలగిపోయే అవకాశము కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు మాత్రం ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చనికి సంబంధించిన అంటే ఆకుకూరకు సంబంధించినటువంటి ఆహారాన్ని మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొత్తగా ఎవరైనా కళారంగంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కని రోజు. మీ యొక్క టాలెంట్కి గుర్తింపు వస్తుంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన సూచన, కాలభైరవాష్టకం చదవండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయ దర్శనంలో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు కనుక చేసుకుని ఎర్రని పండు, ఎర్రని పువ్వు ఆ ఆలయంలో నైవేద్యంగా ఇవ్వడము, పువ్వులతో పూజ చేయించుకోవడము చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.